అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మధ్యాహ్నం సెషన్ ప్రారంభించుకుందాం. మరి అక్క వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీ పాసందుకు వస్తుందని దేవా, ఇంతవరకు దేవా మీరు ఎంతగానో మాకు తోడై ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీ దాసురాండ్లు మరి దూరం నుండి తీసుకొని వచ్చి క్షేమకరంగా తీసుకొని వచ్చి మా మధ్యలో పెట్టి మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాలు కొరకు వందనాలు. మేము ఎట్టి రీతిగా నడవాలో, ఏ రీతిగా ఉండాలో తండ్రి జ్ఞానం అంతే ఏంటో 7 విషయాలు ఎంతో చక్కగా మొదటి మెసేజ్లో మీరు చెప్పి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. రెండో మెసేజ్లో తండ్రి ఆమె ఇచ్చిన సాక్ష్యం, అలాగే మీ చిత్తాన్ని బట్టి నాయన ఏ రీతిగా నడవాలో నేర్పించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును, మీ చిత్తంలో మేము ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రతీదీ మీరు అనుగ్రహించే దేవాది దేవుడివై ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు చూపిన మీ ప్రేమ కొరకు వందనాలు. అన్నిట్లో తోడయుండి సహాయపడ్డారు, మీకు వందనాలు. మరి ఇగో తండ్రి మరి మధ్యాహ్నం నుంచి జరిగే కార్యక్రమం అంతటికీ తోడయుండి కృప చూపించండి. చక్కగా జరగలుగుటకు సహాయపడండి తండ్రి. అన్ని వేళలా మీ సహాయాన్ని కోరుకున్నప్పుడు అత్యధికమైన మీ ప్రేమతో నింపి నడిపించమని తీసుకొచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కూడికి ఎంతో మీ నా మహిమతో నింపబడిన మహిమార్థంగా జరిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాటల్లో వాక్యంలో అన్నిట్లో కూడా మీరు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వ్యూలా మనకిచ్చిన పాటల ప్రతుల నుండి 22 థీమ్ సాంగ్ మనం పాడుకుందాం. నా కన్నీళ్ళు నీ దృష్టిలో. దృష్టిలో ఎంతో విలువైనవి ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. కన్నీటితో ప్రార్థింతును, కన్నీటితో రోదింతును, కన్నీటితో వేడుకొందును. ఆ ప్రార్థనే నాకు జయమిచ్చును. కన్నీటితో ప్రార్థింతును, కన్నీటితో రోదింతును, కన్నీటితో వేడుకొందును. ఆ ప్రార్థనే నాకు జయమిచ్చును. నా కన్నీళ్ళు నీ దృష్టిలో ఎంతో విలువైనవి ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని
నిందించినను ప్రభువా నీవు నన్ను ఆదరింతువు. అందరూ నన్ను నిందించినను ప్రభువా నీవు నన్ను ఆదరింతువు. అన్నావలె నీవు నన్ను దర్శించుటకై, అన్నావలె నీవు నన్ను దర్శించుటకై ప్రభువా నా ఆత్మను కుమ్మరింతును. ప్రభువా నా ఆత్మను కుమ్మరింతును. నా కన్నీళ్లు నీ దృష్టిలో ఎంతో విలువైనవి. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. దయచేసి గమనించండి, దేవుని సన్నిధి ఇక్కడ మాట్లాడొద్దు. ముందుకొచ్చి కూర్చోండి. ఇంకా స్థలం ముందు, వెనకాలకి వెళ్ళిపోయారు అందరూ. ముందుకొచ్చి కూర్చోండి, ఇంకా స్థలం ఉంది కదా. అందరూ లేచి నిలబడండి. నిలబడి ముందుకు రండి. పాట పాడుతున్న ముందుకు రండి. అందరూ నన్ను త్రోసివేసిన ప్రభువా నీవెన్నడు నన్ను త్రోసివేయవు. అందరూ నన్ను త్రోసివేసిన ప్రభువా నీవెన్నడు నన్ను త్రోసివేయవు. కన్నీటితో నీ పాదములు కడిగేదాను, కన్నీటితో నీ పాదములు కడిగేదాను. నా కురులతో నీ పాదములను తుడిచేదాను, నా కురులతో నీ పాదములను తుడిచేదాను. నా కన్నీళ్లు నీ దృష్టిలో ఎంతో విలువైనవి. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. రోదన చేయు స్త్రీలారా రండి, విలపించుడి మీరు ప్రార్థించుడి. రోదన చేయు స్త్రీలారా రండి, విలపించుడి మీరు ప్రార్థించుడి. యెరూషలేము స్త్రీల వలె విలపించక, యెరూషలేము స్త్రీల వలె విలపించక ప్రభువా నా పిల్లల కొరకై విలపింతును. ప్రభువా నా పిల్లల కొరకై విలపింతును. నా కన్నీళ్లు నీ దృష్టిలో ఎంతో విలువైనవి. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. పాపినైన నేను తప్పిపోతిని, నా పాప దోషములను చూపించితివి. పాపినైన నేను తప్పిపోతిని, నా పాప దోషములను చూపించితివి. సమరయ స్త్రీ వలె నేను కుండను విడచి, సమరయ స్త్రీ వలె నేను కుండను విడచి ప్రభువా నీ కొరకు నేను సాక్ష్యమిచ్చేదన్. ప్రభువా నీ కొరకు నేను సాక్ష్యమిచ్చేదన్. నా కన్నీళ్లు నీ దృష్టిలో ఎంతో విలువైనవి. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. ప్రభువా నీ సన్నిధిలో వాటిని దాచెదవా. దయచేసి
అందరూ కూర్చోండి. గ్రూప్స్ ప్రేయర్కి 4 గ్రూప్స్ కింద డివైడ్ అయిపోదాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చైర్స్లో ఉన్నవాళ్ళు మధ్యలోకి వచ్చేస్తే ముందుగా ప్రేయర్ అయిపోయాక అదే గ్రూప్ అలాగుంటే క్విజ్ 4 గ్రూపులు ABCD 4 గ్రూపులు మనం డివైడ్ అయిపోండి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు చైర్స్లో ఉన్నవాళ్ళు కొందరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. ఇటు కూడా ముందుకి వెనక్కి, ఇటు ఒక గ్రూపు, ఆ వెనకాల ఒక గ్రూపు. గ్రూప్స్కి ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ తీసుకోండి. ఒకరి అవసరాల కొరకు ఒకరు మీకు స్లిప్ ఇస్తాం, ప్రేయర్ చేయండి. ఆ స్లిప్ తీసుకున్న వాళ్ళు అది దానిలో ఏముందో అవసరత గుర్తెరిగి మీరు ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి, పావు గంటే మనకు టైం ఉంది. త్వరగా గ్రూప్లో ఒకళ్ళు తీసుకొని టైము ఒకరు అవసరం ప్రార్థన చేయండి.
ఒక్క నిమిషంలో ముగించేయండి. దయచేసి ఒక్క నిమిషంలో ముగించండి. అయిపోయింది, టైం అయిపోయింది. మీకు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ కలెక్ట్ చేసి అన్నీ మాకు ఇస్తే మేము ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కలెక్ట్ చేసి మాకు ఇచ్చేసేయండి. ఎవరైనా ఒకరు కలెక్ట్ చేయండి అన్నీను. ఇలా మేము పాట పాడతాము, మీరు 4 గ్రూపులుగానే ఉండండి అందరూ. మీకు ఇచ్చిన షీట్స్లో పాట సంఖ్య 6 బ్యోలా త్వరగా. ఆయన శర్యాకరుడు, ఆయన శర్యాకరుడు, ఆయన శర్యాకరుడు, ఆయన శర్యాకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన శర్యాకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన శర్యాకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, గతించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు, గతించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు, ఆయన నా ఆశ్రయము, ఆయన నా ఆశ్రయము, ఆయన నా ఆశ్రయము, ఆయన నా ఆశ్రయము, తన రేఖలతో నన్ను కప్పును ఆయన నా ఆశ్రయము, తన రేఖలతో నన్ను కప్పును ఆయన నా ఆశ్రయము. సిస్టర్ పద్మ వచ్చి ప్రార్థన చేస్తుంది క్విజ్కి ముందు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు ప్రేమగల మా పరలోక తండ్రి, వందములు, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని నువ్వు ఏర్పరిచిన దినముగా మేము ఎంతగానో సంతోషించి ఉదయకాల సమయం నుండి తండ్రి నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు. స్త్రీలుగా తండ్రి నువ్వు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఉదయకాల సమయంలో నీ యొక్క దాసులు నిలబెట్టుకుని ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి జ్ఞానవంతురాలు తనని ఎలా కట్టుకోవాలో తండ్రి ప్రభా, స్త్రీలుగా మా అందరికీ తండ్రి
నువ్వు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి ప్రభా, మా యొక్క ప్రతి తండ్రి ప్రభా జ్ఞానం కలిగి తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభా ఎలగుండాలో తండ్రి తెలియజేసినందుకే నీకు వందనాలు. విన్నవారిని బట్టి నీకు వందనాలు. హృదయాల్లో తండ్రి నాటుకుని తండ్రి ప్రభా భద్రపరుచుకుని అటు రీతిగా తండ్రి ప్రభా జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మేమేమాత్రము జ్ఞానం లేని వారం తండ్రి ప్రభా, నువ్వు ఇచ్చిన జ్ఞానము స్వచ్ఛమైన జ్ఞానం తండ్రి, పవిత్రమైన జ్ఞానం తండ్రి. అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం మొదటి నుంచి తండ్రి, ఉదయం నుంచి తండ్రి ప్రభా ఇప్పటి వరకు ఎంతోగానో తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా తండ్రి, క్విజ్ ద్వారా తండ్రి నువ్వు సహాయపడినందుకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి తండ్రి ప్రభా. మేము తండ్రి నిర్లక్ష్యం లేకుండా తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఎత్తబడే గుంపులో ఉండాలని నువ్వు సలహా ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి మా యొక్క ఆత్మదేహాలు తండ్రి నీ కొరకు తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎన్నో బలహీనతలు, ఎన్నో తండ్రి పనులు ఉన్నప్పటికీ తండ్రి ప్రభా వారి అన్నీ విడిచిపెట్టి నీ కొరకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆశగల ప్రాణాలను తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా తండ్రి, నీ గొప్పతనాన్ని తండ్రి ప్రభా అనేక సార్లు విన్నప్పటికీ తండ్రి ప్రభా ప్రభా మర్చిపోతూ తండ్రి ప్రభా నిర్లక్ష్యం వల్ల తండ్రి ప్రభా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం నాయన. ఇక నుండి అన్న తండ్రి ప్రభా మా యొక్క అశ్రద్ధ తీసివేసి మా యొక్క నిర్లక్ష్యం తీసివేసి తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా నీకు నిజమైన బిడ్డలుగా తండ్రి ప్రభా పవిత్రమైన బిడ్డలుగా తండ్రి ప్రభా నీ కొరకు చూసేవారుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు కూడా తండ్రి ఎంతో ఆసక్తితో తండ్రి అనేక తండ్రి ప్రభా వారి యొక్క చదువుల్లో తండ్రి ప్రభా అనేక వర్కులు ఉన్నప్పటికీ తండ్రి ఎంతో తండ్రి సమర్పణతో ఇక్కడికి చేరినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆహార విషయంలో తండ్రి, కరెంటు విషయంలో తండ్రి, వాతావరణం విషయంలో తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి మాకు ఎంతగానో సహాయం దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ఇప్పటి వరకు నడిపిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే తోడుండి మమ్మల్ని అందరినీ క్షేమంగా తండ్రి ప్రభా గృహాలు చాచమని తీసుకున్న తండ్రి ప్రభా ఆ బ్రదర్స్ని అందరినీ తండ్రి రెస్పాన్సిబుల్ తీసుకున్న ప్రతి ఒక్కరిని విషయమై తండ్రి ప్రార్థించి వారి యొక్క దీవెనలు మీరు దయచేయమని సహాయం దయచేస్తారని ప్రభా తండ్రి. అనేక మంది తండ్రి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి మరొకసారి వారికి తరుణాన్ని దయచేసి నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా తండ్రి సంతోషంతో తండ్రి ఈ యొక్క రిట్రీట్ని తండ్రి పూర్తి చేసుకుంటానికి ఇచ్చిన కృపగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ జరగవలసిన కార్యక్రమానికి మీరే తోడుగా ఉండి సహాయం దయచేస్తారని ఎన్నిక లేని నన్ను తండ్రి ప్రభా ప్రార్థించదని తీర్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఇందాక చెప్పినట్టు దయచేసి అందరూ 4 గ్రూపులుగా డివైడ్ అవ్వండి, ABCD. ఇందాక కూర్చున్నారు కదా ప్రేయర్లో కూర్చున్నట్టే ఈ ముందు వాళ్ళు ముందుకు వచ్చేయండి, మీరు ముందుకు వచ్చేయండి అమ్మా. వీళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా రండి, కొంచెం ముగ్గురే ఉన్నారు, నలుగురే ఉన్నారు. ఇటు ఇలా మీరు కొంచెం ముందుకు వచ్చేసేయండి. మీ లైన్ మీరు ముందుకు వస్తే వెనకాల ఉంటారు, ఆ వెనక టైం వేస్ట్ అవుతుంది. తొందరగా మాట్లాడొద్దు, ఎవరికి వాళ్ళు. మీరు అసలు పార్టిసిపేట్ చేయొద్దు. పీబాంటి పార్టిసిపేట్ చేయరు. వెనకాల 3 లైన్లు ఇవి ఇలాగా. ఉండు, నీవు ఇష్టం, ఇక్కడే ఉంటే ఉండొచ్చు, ఉండు పాపం. లేదంటే ఈ పిల్లల దగ్గరకు వచ్చేసినా మంచిదే. అంటే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు అయిపోయారు, అక్కడ చిన్నపిల్లలు అయిపోయారు. ఇంకా మాట్లాడొద్దు, మాట్లాడితే -పాయింట్ పడిపోతాయి, చూసుకోండి.
నేను కదా నువ్వే చెప్పాలి. మృదులక్క అడిగితే చూడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. క్విజ్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చి పిక్చర్ చూపిస్తాము, ఆ క్యారెక్టర్ చెప్పాలి మీరు, నేమ్, అక్కడ ఆ పిక్చర్లో ఎవరు ఉన్నారని చెప్పి. ఇంకొకటి సేమ్ పిక్చరే చూపిస్తాము, బైబిల్ రెఫరెన్స్ చెప్పాలి, చాప్టర్ రెఫరెన్స్, వాక్యం చెప్పాలి. బైబిల్స్ క్లోజ్ చేసేయండి. చాలామంది బైబిల్స్ ఓపెన్ చేశారు, బైబిల్స్ క్లోజ్ చేయండి. సో ఏ గ్రూప్, ఏబిసిడి, అలానే ఏబిసిడి డి. ఇది ఏ గ్రూప్ చేతులెత్తండి, ఏ గ్రూప్ వాళ్ళు చేతులెత్తండి. ఓకే, బి గ్రూప్ చేతులెత్తండి, వెనకాల చేయొచ్చు. బి బి ఏ బి, అది సి, ఆ వెనకాల సి, ఇది డి. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రూప్ క్వశ్చన్. మార్క్స్ జాగ్రత్తగా వినండి. అడిగిన వెంటనే చెప్తే 10 మార్కులు. అది చెప్పలేకపోయి నెక్స్ట్ గ్రూప్ పాస్ అయిందనుకోండి 5 మార్క్స్. ఒకరు వాళ్ళు చెప్పకపోయినా 5 మార్క్సే, అలాగా. ఓకేనా? ఫస్ట్ అడిగిన వెంటనే చెప్తే మాత్రం గ్రూప్కి 10 మార్క్స్. డిస్కస్ చేసుకోండి, మీ గ్రూప్ డిస్కస్ చేసుకొని చెప్పండి. కాకపోతే ఒక్కలే చెప్పాలి గ్రూప్ మొత్తానికి. గ్రూప్ ఆన్సర్ అయితే వద్దు, డిస్కస్ చేసుకోండి. గ్రూప్ ఆన్సర్ అయితే వద్దు. ఫస్ట్ ఏ గ్రూప్కి టెలిఫోన్, ఏ గ్రూప్కి పిక్చర్ చూడండి. పిక్చర్లో ఎవరు ఉన్నారు? ఈ పిక్చర్లో ఉన్న క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పండి. పర్లేదు, వినిపిస్తుంది కదా. ఒకళ్ళ పేరే చెప్పాలి. మీకు ఆ పిక్చర్ చూపించినప్పుడు ఆ స్త్రీకి సంబంధించినవన్నీ ఆ 4 పిక్చర్స్లో ఉంటాయండి. ఆ స్త్రీ పేరు మాత్రమే మీరు చెప్పాలి. ఒక్కొక్కసారి స్త్రీ పేరు లేకపోతే ఆమె ఎవరి భార్య, ఎవరి కుమార్తె అని ఉంటుంది. స్త్రీ పేరు ఉన్నప్పుడు మాత్రం స్త్రీ పేరు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు అక్కడ పిక్చర్ ఉంది కదా, 4 చూసుకోండి. ఏ స్త్రీకి అది రిలేట్ అవుతుందో, అలాగే ప్రతి పిక్చర్ కూడా మీకు అలాగే వస్తుంది. ఏ స్త్రీకి అది రిలేట్ అవుతుందో చూసుకోవాలి. ఒక చోట చూస్తే డేరాలు కొడుతున్నారు కదా, అలా మీరు రిలేట్ చేసుకోండి. అందుకే పిక్చర్ నిదానించి చూడండి, అప్పుడు ఆ స్త్రీ పేరు వస్తుంది. స్త్రీ పేరు మాత్రమే చెప్పాలండి. ప్రిస్కిల్లా. నెక్స్ట్ బి.
5 seconds ఉన్నాయి. టైమ్ అప్. సి గ్రూప్ ఆన్ చేసి ఏమొద్దు చెప్పొద్దు. అక్స అక్స సికి 5 కనిపిస్తుంది. ఇక్కడ డి దగ్గరే ఉన్నారు చూపించి. సి సి చెప్పాలి. వాళ్ళకి ఇవ్వు. రూత్ ఓకే 10 మార్క్స్. గ్రూప్ డి గ్రూప్ డి చూసుకోండి మీరు. ప్లీజ్ ఒక గ్రూప్ని అడిగేటప్పుడు ఇంకో గ్రూప్ మాట్లాడద్దు, కన్ఫ్యూజ్ అవుతుంది. లేదంటే మీ మైనస్ మార్క్స్ అవుతాయి ఎవరైతే మాట్లాడతారో. రిప్కా నెక్స్ట్ నెక్స్ట్ మీరు మైక్లో చెప్పండి. ఏ శ్రవ్య నువ్వు మైక్ పట్టుకున్నావు. నెక్స్ట్ ఏ గ్రూప్? శ్రవ్య ఏ గ్రూప్ దగ్గర రా, ఇక్కడ రా. సారా సారా షారా విలాం టిల్లు అక్కడ ఆన్సర్ అయ్యి ఇక్కడ పెడితే ఇక్కడ మైక్లో చెప్పేస్తాం. 5 seconds. 3, 2, 1 టైం అప్. అయిపోయింది. టైం అయ్యేలోపు చెప్పాలి. ఈ క్వశ్చన్ కూడా మార్నింగ్ వచ్చింది. ఓకే ఇది ఆగరు 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 బి గ్రూప్ కి మార్క్స్. హాగరు సి గ్రూప్. నెక్స్ట్ సి గ్రూప్. డెబోరా డెబోరా సి గ్రూప్ కి మార్క్స్. నెక్స్ట్ డి గ్రూప్ కి. నెక్స్ట్ డి గ్రూప్. ఈ క్వశ్చన్ కూడా మిరియాము మిరియాం. నెక్స్ట్ ఏ గ్రూప్? కాదు కాదు మోషే అక్క మిరియాము వాళ్ళ అక్క పేరు, తర్వాత యొక్కేబేదు. నెక్స్ట్ ఏ గ్రూప్? రైట్ ఆన్సర్ ఏ గ్రూప్.
మైక్లో చెప్పండి. అవ్వ. వెరీ గుడ్. అవ్వ. బి గ్రూప్. అది నిలబెట్టమ్మా, షీట్ నిలబెట్టు. ఉప్పు స్తంభం, లోతు భార్య. సి గ్రూప్. सुनेमी राहिलं स्त्री सुनेमी राहिले लूदिया లూదియా. నెక్స్ట్ డి గ్రూప్. తిమోతి. అవ్వ యునికే. లోయి. లోయి యూనికే. ఏ గ్రూప్. స్త్రీ చనిపోవడం కాదు, అంతా ఒకటే, అంతా ఒకలే. Last 5 seconds. ఒక్కరికి సంబంధించిందే మొత్తం. 4, 3, 2, 1. Time up. బి గ్రూప్కి. నెక్స్ట్ బి గ్రూప్. B group. అది చూడండి. బట్టలు, దోర్కా. దోర్కా. 5 మార్క్స్. 5 marks. టైల్ రమ్ము కదా అందుకు. టైల్ రమ్ చెప్పింది. బి గ్రూప్. బి గ్రూప్. మీకే క్వశ్చన్. మీరు టైం మీకే మళ్ళా. మీ టైం అయిపోయిందో చెప్తున్నా. చాలు చాలు. టైమ్ అప్. లేదు మిరియాం. 10. మిరియాం. సి గ్రూప్. సి గ్రూప్. మాట్లాడొద్దు, అంత క్లూ వద్దమ్మా. వెరీ గుడ్. మార్తా. ఇంకొకటి. ఓకే, ఇది అమ్మా. ఇవి నెక్స్ట్ డి గ్రూప్. ఇందులో దీనికి సంబంధించి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పండి. వాక్యం చెప్పండి. వాక్యం ఒకటి చెప్పండి. వాక్యం చెప్పండి చాలు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పువ్వులు. అది చాలా చాలా ఈజీ. చెప్తూ ఉంటాం మనం. ఎండుగడ్డి. Time up. ఏ గ్రూప్.
సండే స్కూల్ గురించి చెప్తారా? ఆకాశ పక్షులు చూడడి అవి విత్తవు కొయ్యవు. రాంగ్ రాంగ్. ఆ టైం ఉందా? వాళ్ళ టైం ఉంటే చూసుకోండి. గడ్డి ఎండిపోవను పువ్వు రాలిపోవను అని ఉంటుంది. దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. 5 మార్కులు. అది వాక్యం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలిచును. వాక్యం చెప్పిన వాళ్ళు కట్ 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 చేస్తే మాత్రం మార్క్స్ ఏమో ఫుల్గా సెంటెన్స్ చెప్పాలి వాక్యం. ఇవి కొత్త కాదండి, రెగ్యులర్గా మనం వాక్యాలు చెప్పుకునేది. టైం టైం. నెక్స్ట్ బి గ్రూప్. ఏ గ్రూప్. ఏ గ్రూప్. రెఫరెన్స్ చెప్పొచ్చు. కీర్తనలో ఈజీ రెఫరెన్స్ అది. అదే మరి మర్చిపోయాను ఇప్పుడు గుర్తురాదు. 42:1. 42:1 కీర్తనలు 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. నెక్స్ట్ బి బి. అది చాలా సింపుల్. చూడండి ఒకసారి. మాట్లాడొద్దు. మార్క్ మైనస్. ఏ గ్రూప్ మైనస్ మార్క్ పడుతుంది. భక్తిహీనురాలైన సుందరశ్రీ ముక్కు పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది. ఏ గ్రూప్కి 10 మార్కులు మైనస్ చేయండి ముందు. సి గ్రూప్కి 5 మార్కులు మైనస్ చేయండి. చెప్పండి. వివేకము లేని సుందరశ్రీ పంది ముక్కునున్న. గట్టిగా చెప్పమ్మా. శ్రవ్య తీసుకో ఇవ్వు. వివేకం లేని సుందరశ్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది. వెరీ గుడ్. రోడ్డు మీద వేయండి అందరూ. సండే స్కూల్ పిల్లలు. నెక్స్ట్ సి గ్రూప్. మాకే తెలియట్లేదు గోల్లోను ఏ గ్రూపో. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది. వెరీ గుడ్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. డి గ్రూప్. ఇదిగో లోక పాపంను మోసుకొని పోవచున్న దేవుని గొర్రె పిల్ల. వెరీ గుడ్.
ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇందులో పెట్టి ఈ మూడే ఉన్నాయి. ఇంక రెండే ఉన్నాయి. మరి ఇంక అయిపోయింది. కలుపుదాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈయన మాట ఇదిగో అది కాదు, చెప్పు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవుని స్వరము అని ఈయన నా అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. ఈయన నా ప్రియకుమారుడు. 10 మార్కులే. బి గ్రూప్ ఈజీ. నాగపాములను అనగదొరకదు. నీవు సింహములను నాగపాములను అనగదొరకదు. సింహములను సింహములను భుజంగం సింహములను నాగపాములను నీవు సింహములను నాగపాములను అణగద్రొక్కదు. నీవు సింహములను భుజంగములను నీవు సింహములను భుజంగములను నాగపాములను అణగద్రొక్కెదవు. 91వ కీర్తన. సి గ్రూప్. దేవుని నోట వచ్చి మాత్రం మాట వలన జీవించు. అది ఎవరికైనా అంటే రొట్టె వలన కాదు మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నోట వచ్చే రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట వచ్చే మాట వలన ప్రతి మాటను బ్రతుకు. మనుషుడు రొట్టె వలన చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. 5 కాదు 5 కాదు 5 కాదు 5 ఎన్నో శోధనలు. మాథ్యూ చాప్టర్ 2వ శాతం. చాప్టర్
ఇంతటితో డి గ్రూప్ డి గ్రూప్ చెప్పాలి. సికి వచ్చింది డి డి అది వేరే. అయిపోయింది, సరిపోతుంది. క్విజ్ ఎంతటితో ముగియబడింది. ఇప్పుడు మార్క్స్ స్కోర్ చూసుకోవచ్చు. ఎవరికి ఎన్ని గ్రూప్స్ వచ్చాయో. ఈ లోపల మనం ఒక పాట పాడతాము, రండి. మార్క్స్ స్కోర్ చెప్పాక ఒక్కొక్కరికి వెళ్ళేటప్పుడు ఇచ్చేద్దాం బయట. మార్క్స్ గిఫ్ట్లు తేవాలి. చెల్లికి చెప్పు. ఎవరు రాణి రామ్మా. మనకిచ్చిన ప్రతుల్లో పాట సంఖ్య 4. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును. ప్రియా యేసు రాజును నే
చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ముండ్ల మా కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముండ్ల మా కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపుంజుచి కొరడాతో కొట్టబడిన వీపుంజుచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం ఆశతో వేచియుండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఇప్పుడు కండక్ట్ చేసిన క్విజ్లో మేరాంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సి గ్రూప్ వచ్చింది 65 మార్క్స్. గిఫ్ట్స్ మీరు వచ్చి గిఫ్ట్లు ఇవ్వండి. కొంతమందికి బి గ్రూప్ ఆంటీ వాళ్ళ గ్రూప్ ఇచ్చుకుంటారా? సి గ్రూప్లోను ఉన్నవాళ్ళు రండి, గిఫ్ట్స్ తీసుకుని తిరిగండి. సి గ్రూప్ ఎంతమంది ఉన్నారు? షారా గ్రేస్, కరుణా సిస్టర్, కళ్యాణి సిస్టర్, మొత్తం రావాలి. రమా సిస్టర్ వచ్చారండి. మెర్సీ 1 2 3 4 5 5 మెంబర్స్ రండి. నిస్సి
ఆ వెనకాల రాము సిస్టర్ అండి. కళ్యాణి రామ్మ. అంతే. సెకండ్ ప్రైజ్ డి గ్రూప్. రండమ్మా. సెకండ్ ప్రైజ్ డి గ్రూప్. పరిమళాంటి గారు వస్తారు ప్రైజెస్ ఇవ్వడానికి. ఆంటీ మీరు కూర్చోండి. జాయ్సీ డి గ్రూప్. మీ గ్రూప్లోనా? ఇచ్చేయండి. అమ్మక ఇంకా లేవా? కప్స్ లేవు ఇంకా? సరే అది ఇచ్చేయండి. సెకండ్ ప్రైజ్ డి గ్రూప్. డి గ్రూప్లో 55 మార్క్స్ వచ్చాయి. నువ్వు లేవా? నువ్వు అందులోను. ఓకే, 55 మార్క్స్ వచ్చినాయి. నేను పిలుస్తాను. లిడియా సిస్టర్ రండి. మేరీ సిస్టర్, మీ అక్కగారి పేరు ఏంటి? సుశీల సిస్టర్ రండి. అమ్మ మీరు రండి. చర్చి వాళ్ళు ఉంటే తర్వాత నువ్వు ఉండివే. మీరు నలుగురు రండి. ఒకటి ఉంది, 1 2 3 4 5 మన వాళ్ళ 5గురు పేర్లు రాసుకుంటే మృదుల పేర్లు రాయమ్మా. ఇక్కడ రాసి ఆంటీ గారు అండి. థ్యాంక్స్ అండి. మన 5గురు ఎవరు? ఎనిమిది. అమ్మా అరే మృదుల ఆ సిస్టర్కి ఇచ్చేయండి. సిస్టర్ ఆ సిస్టర్కి ఇచ్చేయండి. ఆ సిస్టర్కి ఇచ్చేసేయండి. మన వాళ్ళు ఎవరో గుర్తుంచుకోండి. 7 ఇచ్చేసారు. గిఫ్ట్స్ వాడిని ఇచ్చేసి గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వాలో పేర్లు రాసుకో. సరే, ఆఖరి ప్రార్థన ఇంతటితో అయిపోయింది. ముగించుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన నీ నామంలో సాయంకాల వేళలో దేవా మేమందరం కూడి నీ సన్నిధిలో మీరు చేసిన మేళ్ళని బట్టి నేను స్తుతించడానికి గాను అనుగ్రహించిన ప్రశస్తమైన సమయం కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా దినాలను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తండ్రి దేవా ఈ దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచారు. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దూర ప్రాంతం నుండి దేవా మా ప్రియ సహోదరుల్ని తీసుకుని వచ్చారు దేవా. 2 వర్తమానాల్లో నీ దాసురాలను మీరు వాడుకుంటూ వచ్చారు. నీకు వందనాలు దేవా. సాక్ష్యం ఇచ్చట్లు నీ దాసురాలు మీరు వాడుకుంటూ వచ్చారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. దిన పరిచర్యలో మీరు ఎంతగానో మీరు సహాయపడుతూ వచ్చారు. మధ్యాహ్న సెక్షన్లో కూడా మీరు మాకు తోడేయండి నడిపిస్తూ వచ్చి నీ ప్రేమ కొరకే నీకు వందనాలు తండ్రి. శక్తి చేతనైన బలము చేతనైన కాదు కానీ దేవా, కేవలం నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించిన విధానం కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా ప్రార్థించిన విధంలో తండ్రి దేవా సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నారు. వాతావరణం మీ స్వాధీనించుకుని తేటైన వాతావరణం అనుగ్రహించారు. మీకు వందనాలు. కరెంట్ను కూడా మీ స్వాధీనించుకున్నారు. మీకు వందనాలు దేవా. దీని నిమిత్తం ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వన్బావుగా దీవించండి, ఆశించండి. యవనస్తులైన బిడ్డలు ఎంతో శ్రమపడుతూ ప్రయాసపడుతూ వచ్చారు తండ్రి. వన్బావుగా దీవించమని ఈ యొక్క దిన పరిచర్య అంతట్లో మీరు మాకు ఎంతగానో దేవా పాటల ద్వారా మహిం పొంది ఉన్నారు, వాయిద్యాల ద్వారా మహిం పొంది ఉన్నారు, వాక్యం ద్వారా మహిం పొంది వచ్చారు.
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మీరు మా పట్ల చేసిన మేళ్లకు ఏమని కొనియాడగలమయ్యా? ఏమీ లేని వారం తండ్రి. దేవా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేడని బట్టి నేను స్తుతించక ఎట్లుండగలం తండ్రి. దేవా మీరు మా పట్ల చేసిన కార్యం కొరకే నీకు మరొకసారి సాగిలిపడి శిరస్సు వహించి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్న ఆత్మ పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ దినము జరిగిన పరిచర్య అంతట్లోనూ అలాగే నిదాశ్రాల ప్రయాణంలోనూ క్షేమకరంగా ప్రతి ఒక్కరిని వారి గృహాలకి చేరునుగాక. ఓకే, అందరూ అలాగుండమని, అందరికి అలాగుండి, అందరూ అలాగుండమని గిఫ్ట్లు ఇస్తారు. అందరూ అలాగే కూర్చోండి, లేవద్దు. మీకు అందరు గిఫ్ట్స్ ఇస్తారు, తీసుకోండి. పెద్దవాళ్ళు తీసుకోండి, సండే క్లాస్ పిల్లలకి ఇవ్వట్లేదు, మిగిలితే మీకు ఇస్తాం. ఒక్క మనిషికి ఒకటే, ఒక్క పర్సన్కి ఒకటే. టీ కూడా ఉంది. అందరూ గలిబిలిగా లేవద్దు, నెమ్మదిగా ఎదురు కానీ ఉండండి. అందరికీ పంచిపెట్టిన తర్వాత అప్పుడు ఎదురు కానీ టీ బయట తాగుదురు కానీ. లోపల ఇచ్చేస్తారా? టీ అంటే లోపలే ఇస్తారు, తీసుకొని మ్యాట్లపై పడకుండా తాగండి దయచేసి. థర్డ్ ఇస్తే ఇంకా ఫోర్త్ ఒకటే మిగులుతుంది. ఎవరు కట్ చేయలేదు.